పెట్టుకొని గట్టిగా మాట్లాడు. నమస్కారం సార్, నా పేరు మణి, మాది వంజంగి. మా భర్త పేరు శివకృష్ణ. నాకు 3 పిల్లలండి, 2 ఆడపిల్లలు, 1 మగ బాబు. మేము కూలి పనే చేసుకొని బ్రతుకుతాం సార్. మాకంటూ ఒక ఆధారం చూపెడతారని అదే ఎంతమంది మొత్తం ఇంట్లో? ఇంట్లో 5 సార్, 3 పిల్లలు, నేను. 3 పిల్లలు ఏం చదువుతారమ్మా? పాప 5వ క్లాస్ సార్, బాబు 2వ క్లాసు, లాస్ట్ పాప 1st క్లాస్. ఫస్ట్ క్లాస్. 3 డబ్బులు వచ్చిందమ్మా? వచ్చింది సార్. ఎంత వచ్చిందమ్మా? 39,000. 13 × 3,000 ముగ్గురికి 39,000 వచ్చింది. 2,000 స్కూల్కి ఇచ్చాం. స్కూల్కి ఇచ్చాం. స్కూల్కే ఇచ్చాం కదా? సార్ నమ్మకమే కదా నీకు? నమ్మకం అంటే ఆడిచ్చాం, మా డబ్బులు ఇచ్చావు. నువ్వు ఆడ మీటింగ్లు ఉంటాయి, అక్కడ ఏం చేశారో కూడా విద్యా కమిటీ ఉంది, వాళ్ళ అకౌంట్కి 2,000 రూపాయలు ఇచ్చాం. అక్కడ అభివృద్ధి వాళ్ళు చేస్తారు. నువ్వేం కోరుకుంటున్నావు ఇప్పుడు P4లో? నేను సార్ మార్గదర్శించి మిషన్ నేర్చుకున్నాను సార్. నాకు ఏదైనా ఆధారం చూపెడతారని అనుకున్నాను. ఓకే, ఎవరమ్మా ఇక్కడ మార్గదర్శి? మీరమ్మా చెప్పమ్మా, మీరేంటమ్మా మీది? నా పేరు గిరిజ సార్. నేను సెంటర్ ఫర్ పీపుల్స్ ఫారెస్ట్రీ అనే ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాను. మేము ఇక్కడ ఒక 10 సంవత్సరాలుగా పాడేరు, తర్వాత హుకుంపేట మండలాల్లో పనిచేస్తున్నాం. వంజంగి ఇమ్మాయి ఉంటున్న ప్రాంతంలో కూడా మేము పనిచేస్తున్నాం సార్. సో ఈ అమ్మాయి ఇంకా కొంతమంది మహిళలతో, కానీ ఈమె కొన్ని ప్రత్యేకమైన సమస్యల గురించి చెప్పిందనమాట మాకు. తర్వాత మన ఈ పథకం విన్నప్పుడు ఇలా మహిళలకి సపోర్ట్ చేయాలి అంటే, చాలామంది మహిళలతో నేను చాలా కాలంగా పనిచేస్తున్నాను సార్. ఆర్థిక సహాయం ఒక్కటే సరిపోదు, వాళ్ళకి ఒక మానసికంగా ఒక స్థైర్యం కలిగించాలి. ఇప్పుడు మేము ఇచ్చిన ప్రోగ్రామ్ ఎంతవరకు రిలేటెడ్ అవుతుంది చెప్పండి. ఇప్పుడు మేము P4 అన్నాం, ఆ స్ఫూర్తిని కూడా అర్థం చేసుకొని ఉంటారు మీరు. ఇప్పటి నుంచి చేస్తున్నారు. వాట్ ఆర్ ఆల్ ది డెఫిషియన్సీస్ వీళ్ళల్లో, వాళ్ళకి ఎట్లా అందుబాటులో ఉంటాం అంటే, ఇప్పుడు ఈ అమ్మాయి ఎయిదర్ ఒక కిరాణా షాప్ లాంటిది కానీ, లేదా ఒక టైలరింగ్ కూడా తనకి కొంచెం వచ్చు సార్. ఆ రెండిట్లో ఏదో ఒకటి తను స్టార్ట్ చేస్తానని అంటోంది. ఈ బిజినెస్ వైపుగా వెళ్ళడానికి తనకి ఉంది సార్, ఆ ఉత్సుకత చూపిస్తోంది తను. మనం కొంచెం సోషల్ మీడియా ద్వారా కొంచెం స్పెషలైజ్డ్గా టైలరింగ్లో ఇప్పుడు మోడల్స్ కూడా వస్తున్నాయి కదా, అలాంటివి చేసి చేయాలి అని ఆలోచనలో ఉంది సార్. ఆ రకంగా ఈ అమ్మాయికి సాయం చేయాలని నేను అనుకుంటున్నాను. మీరు మొత్తం అమ్మాయిని పిల్లల చదువు గురించి గైడ్ చేస్తూ, అవసరమైతే ఆర్థిక సహాయం చేసి ఈ అమ్మాయికి కూడా జీవనోపాధి ఇవ్వడానికి, ఆదాయం పెంచడానికి వర్కౌట్ చేస్తారు. ఇక్కడ ఏజెన్సీ ఏరియాలో తక్కువ ఉంటారు పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే ఇక్కడ రోడ్లన్నీ వేస్తున్నారు. అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ P3. అంటే ఒక ప్రైవేట్ వ్యక్తి వస్తున్నాడు, రోడ్డు వేస్తున్నాడు. ఆ రోడ్డు మీద పేదవాళ్ళకు ఫ్రీగా ఇచ్చి కార్లు, బస్సులు ఇవన్నీ వస్తే డబ్బులు కూడా ఛార్జ్ చేస్తారు. ఆ డబ్బులతో వాళ్ళు పెట్టిన పెట్టుబడి పే చేసుకొని కొంత ఆదాయం కూడా వస్తుంది. దీనివల్ల చాలామంది డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. తెలివితేటలు, వాళ్ళకుండే బ్యాక్గ్రౌండ్, పెట్టుబడుల వల్ల. ఈరోజు పేదవాళ్ళు నిరుపేదలు అవుతున్నారు. అదే మరి కంపారిజన్లో మీకు ఆదాయం తగ్గిపోతూ ఉంది, జీవన ప్రమాణాలు అభివృద్ధి కావడం లేదు. నేను ఈరోజు మీకు చెప్పాను, సూపర్ 6 ఇస్తున్నాను, ఎలక్షన్ మేనిఫెస్టో ఇస్తున్నాను. ఇప్పుడే అనేక కార్యక్రమాలు, ఇళ్లు కానీ, రోడ్లు కానీ, నీళ్లు కానీ, స్కూల్స్ కానీ, టీచర్లు కానీ అన్ని అనౌన్స్ ఇచ్చాడు దేవుడు. స్వచ్ఛమైన ఆహారం ఇచ్చాడు. ఆదాయం కూడా పెరిగితే మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి, మీలో తృప్తి పెరుగుతుంది. ఆ కార్యక్రమం కూడా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానం చూసా. ఎప్పుడు ఏజెన్సీ ఏరియాకి వచ్చినా నాకు గుర్తుంటుంది, ఎంతో అభిమానించారు, ఎంతో ఆదరణ చూపించారు. మీరు చూపించిన అభిమానం నిలబెట్టుకోవడానికి తప్పకుండా అన్ని విధాలా పనిచేసి, మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా, ఈ విషయం కూడా చెప్తున్నా, ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం, ఇప్పుడు ఆ రోజులు అయిపోయినాయి. తెలివితేటలతో పనిచేయాలి. మనం ఒకప్పుడు చెట్లన్నీ నరుక్కుంటూ కొండపైకి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు అవసరంలా ఉండే భూమిని శుభ్రంగా కాఫీ వేసుకొని పెప్పర్ వేసుకుంటే మంచి మార్కెట్ వస్తే ఆదాయం పెరిగే అవకాశాలు వస్తాయి.
మన పిల్లల్ని బాగా చదివించగలిగితే ఆ పిల్లలు బ్రహ్మాండంగా రాణిస్తారు. మైదానంలో ఉండే పిల్లల కంటే గిరిజన ప్రాంతాల్లో ఉండే పిల్లలు తెలివితేటల్లో తక్కువ కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మొన్న మీరు చూశారు 108 సూర్య నమస్కారాలు 108 నిమిషాల్లో 25,000 మంది పిల్లలు ఒకచోట చేరి ప్రదర్శన చేసి 2 వరల్డ్ రికార్డ్ సాధించారంటే అది మా గిరిజన పిల్లలకు ఉండే తెలివితేటలు సత్తా. దీన్ని అనునిత్యంగా అనుసంధానం చేసుకొని మనం ముందుకు పోగలిగితే ఏదైనా సాధ్యం. అలాంటి ఎకో సిస్టాన్ని క్రియేట్ చేసే బాధ్యత నాది, సహకరించే బాధ్యత మీదని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈరోజు పాడేరుకు వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.